తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల మోత మోగిస్తున్నటువంటి ఈ సమయంలో ట్రంప్ దూకుడికి కళ్ళెం వేయడానికి, అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి త్రిశక్తి కూటమి, ఒక మహాశక్తి ముందుకు రాబోతోంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, భారత్, రష్యా, చైనా, ఈ మూడు దేశాలు కలిసి ముందుకు వెళ్ళబోతున్నాయి. ఈ మూడు దేశాలు కలిసి, ఎందుకంటే అమెరికా ఇష్టం వచ్చినట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల మీద టారిఫ్ల మూత మోగిస్తూ భయపెడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టే ప్రయత్నం అమెరికా చేస్తున్నటువంటి నేపథ్యంలో సుంకాల మూత నుంచి బయటపడటానికి సరికొత్త ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మనకే అమెరికానే కాదు, వేరే ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. అమెరికా ఎప్పటికీ కూడా నమ్మదగిన దేశం కాదు అని చెప్పి ఈ ముగ్గురు దేశాలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలో షాంఘై సహకార సమైక్య జరుగుతోంది. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున ప్రపంచంలో ఒక 20 దేశాలు రాబోతున్నాయి. అందులో ఈ 3 దేశాలు కూడా కలిసి భేటీలు నిర్వహించి, ముఖ్యంగా అమెరికా ఈ సుంకాల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అమెరికా ఇప్పటికే 50% టారిఫ్లు విధించింది భారత్ మీద. భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. మనకి అమెరికా ఒకటే కాదు, ప్రత్యామ్నాయంగా వేరే దేశాలు కూడా ఉన్నాయి, వాటితో మనం వాణిజ్యం నెరపాలి, అమెరికాకి మనం తప్ప వేరే గతి లేదు అని భావించేటువంటి ట్రంప్కి సరైనటువంటి బుద్ధి చెప్పాలంటే మనం వేరే ప్రత్యామ్నాయాలు, చాలా గట్టి ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తోంది. అందుకే చైనాతో వాణిజ్యాన్ని ఇంకా పెంపొందించుకోవాలని భావిస్తోంది. ఈ సమావేశంలో ప్రత్యేకంగా వీళ్ళ ముగ్గురు భేటీలో దీని గురించే ప్రత్యేక చర్చలు జరగబోతున్నట్టుగా కనిపిస్తోంది. మన దేశమే కాదు, ఇంకా చాలా దేశాలు కూడా, ఇప్పుడు ఇరాన్ కావచ్చు, వియత్నాం కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇలాంటి కొన్ని కీలక దేశాలు కూడా దీనికి మద్దతు తెలపబోతున్నాయి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ మితిమీరినటువంటి వ్యవహార శైలి కనిపిస్తోంది. చాలా దుందుడుకుగా ప్రవర్తిస్తూ, అమెరికా ఫస్ట్ అనుకుంటూ ఇతర దేశాలని చాలా తక్కువగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇతర దేశాలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఎదుర్కొనే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతనికి గట్టిగా చెక్ పెట్టాలంటే ఒక శక్తి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో ఏ ఒక్క దేశం ఆధిపత్యం ప్రదర్శించకుండా ఉండాలి. భవిష్యత్తులో కూటముల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితిని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ 3 దేశాలు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి, ఈ సమావేశాల్లోనే ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి భేటీలు తీసుకొని కొన్ని కీలకమైనటువంటి వాణిజ్య ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం, మనకి చైనాతో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి సరిహద్దుకు సంబంధించి. ఈ భేటీలో కూడా చాలా స్పష్టంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే సరిహద్దు వివాదాలకు సంబంధించి మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి. మొన్ననే చైనా విదేశాంగ మంత్రి భారత్కు వచ్చారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు. తర్వాత అజిత్ డోభాల్తో కూడా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యాడు. సరిహద్దు విషయాలతో పాటు మరొక ముఖ్యమైన విషయం, పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తోంది చైనా. పాకిస్తాన్ కొన్ని విషయాలు అండగా నిలబడుతుంది. సరే, వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటే చేసుకుని, కానీ ఈ ఉగ్రవాదం ఏదైతే ఉందో దాన్ని మీరు ఖండించాల్సిందే. పెహల్గాం లాంటి దాడుల్ని ఉగ్రవాదులు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్లోకి చొరబడి పెహల్గాం లాంటి ఉగ్రదాడి చేశారు. ప్రపంచం మొత్తం ఖండించింది. సో ఈ షాంఘై సహకార సమాఖ్య వేదికగా పాకిస్తాన్ బుద్ధిని ఎండగట్టాలి. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఖండిస్తూ మీరు ఒక ప్రకటన చేయాలని చెప్పి మనం డిమాండ్ చేశాం. దానికి అనుకూలంగానే చైనా స్పందించిన పరిస్థితి. సో ఇలాంటి చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి మనం స్నేహస్తం అందించాల్సినటువంటి అవసరం ఉంది. అమెరికాకి చెక్ పెట్టాలంటే మన మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న పొరపచ్చాలు ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసుకుని మనం అమెరికాకి గట్టి సవాలు విసరాల్సినటువంటి సందర్భం ఇది అని మాట్లాడుకున్నారు. సో డెఫినెట్గా అలాంటి ఒక సానుకూల వాతావరణం కనిపిస్తోంది. రష్యాతో మన ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు, సోవియట్ యూనియన్ నుంచి మనకి మిత్ర దేశంగా ఉంది రష్యా. అప్పటి నుంచి కూడా ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆటంకాలు సృష్టించినా రష్యాతో మన ఫ్రెండ్షిప్ సజావుగా ముందుకు పోతోంది. మనం రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకే, రష్యా నుంచి మనం చమురు కొంటున్నందుకే కదా అమెరికా ఈ విధంగా సుంకాలు విధించినటువంటి పరిస్థితి ఉంది. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆపాలంటే దానికి భారతే ఆ యుద్ధం చేసే విధంగా ప్రేరేపిస్తుంది, భారతే అసలు దోషి అన్నట్టుగా అమెరికా చెప్తోంది. సో ఇది ఎంత మాత్రము కాదు.
సో అమెరికా ఇలాంటి దుందుడుకు స్వభావాన్ని తగ్గించాలి అంటే గనక అమెరికాకి ప్రత్యామ్నాయం ఉంది. అమెరికా లేకపోతే వీళ్ళకి తెల్లారదు, అమెరికా లేకపోతే వీళ్ళకి వాణిజ్యమే లేదు అనుకునే పరిస్థితి నుంచి మనం బయటికి రావాలంటే మనకు అనుకూలమైనటువంటి దేశాలతో వాణిజ్యం, ఆర్థికపరమైనటువంటి అంశాలను పెంపొందించుకోవాలి. అమెరికాకి మనం గట్టిగా చెక్ పెట్టాలంటే ఇలాంటి ఒక బలమైనటువంటి కూటమి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అని వీళ్ళు ఒక మెసేజ్ పంపిస్తున్నారు. ఈ భేటీ ద్వారా అమెరికాకి ఒక గట్టి సంకేతం వెళుతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అమెరికాలో ఉన్న మేధావులు కావచ్చు, నిపుణులు కావచ్చు, అమెరికాలో ఉన్న ఆర్థికవేత్తలు కూడా, ఆర్థిక విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు, భారత్ మీద మీరు ఏవైతే సుంకాలు వేశారో అది చాలా క్లిష్ట పరిస్థితుల్ని అమెరికాకి తీసుకురాబోతోంది. ఎందుకంటే బ్రిక్స్ బలోపేతం అవుతుంది, ఇలాంటి కొత్త కూటములు ఏర్పడబోతోంది. అమెరికా పతనానికి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కారణం కాబోతున్నాయని ఇప్పటికీ కొన్ని విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇదొక కీలకమైన పరిణామంగా చెప్పాలి. ఈ 3 దేశాలు కలిస్తే అమెరికాకి ఒక గట్టి షాక్, ఇప్పటికే షాక్ తగులుతోంది. మరి ట్రంప్ ఆలోచన తీరులో ఏమైనా మార్పు కనిపిస్తుంది? ఎందుకంటే ఏ దేశానికి ఆ దేశం ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ వ్యవహార శైలిలో ఏమైనా మార్పు వస్తుందా? ట్రంప్ ఆలోచన విధానం ఏమైనా మారుతుందా? లేదంటే ఎప్పట్లాగా మొండిగా పోయి తన దేశ ప్రజలతోనే చీవాట్లు తినే పరిస్థితి ఉంటుందా? ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఈ 3 దేశాల కూటమి అమెరికాకి గట్టిగా చెక్ పెడుతుందని చెప్పి భావిస్తున్నారా? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.